ఇప్పుడు హరి ఇది చూసుకుంటూ బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. అమ్మ ఇట్లాంటి గేమ్ అయితే నాకు రాలేదురా బాబోయ్ అని. గేమ్ చాలా సింపుల్. 25,000 రూపాయలు గెలుచుకోవాలి అని అంటే టీంలో ఇద్దరు ఉన్నారు. ఒకడు ఇక్కడ నిల్చుంటారు, ఒకడు అక్కడ నిల్చుంటారు. మీ ఇద్దరింట్లో ఎవరన్నా అమ్మాయి అక్కడ నిల్చోవచ్చు, అమ్మాయి ఇక్కడ నుంచి ఆడొచ్చు. ఓకేనా? ఇక్కడ నుంచి మేము పాల్ అని పెట్టాము, కానీ పాలు కాదు. ఓకేనా? మిల్క్ కూడా కాదు. ఓకేనా? ఈ నుంచి పార్టిసిపెంట్ పాల ప్యాకెట్ చింపి సన్నగా చింపి దాన్ని ఇక్కడ నుంచి ప్లస్ మనిపిస్తాడు. ఆ పాలు లాంటివి ఇట్లాని ట్రావెల్ అయ్యి ఇక్కడ నోట్లో పట్టుకుంటారు కాబట్టి ఇంట్లో పడుతుంది. ఈ నుంచి ఏం చేస్తారు, చెయ్యితోని ఈ గ్లాసుల్ని నింపాలి. ఒక గ్లాస్ నింపిన తర్వాత ఇంకో గ్లాస్ నింపాలి. అక్కడ ఒక ప్యాకెట్ అయిన తర్వాత ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేయాలి. ప్యాకెట్లు గ్లాసులు అన్నీ అవ్వాలంటే అంటే మొత్తం ప్యాకెట్లు అయ్యేదాకా ఉంచుతారా? టైమర్ ఉంటుంది 1 మినిట్ ఉంటుందా? ఓకే, అలాగైతే పర్లేదు. అది సో ఈ గేమ్ మొత్తం 1 మినిట్. ఓకేనా? ఎవరైతే ఎక్కువ గ్లాసులు నింపాలి, పూర్తిగా నింపాలి, అది కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ నింపుతారో వాళ్ళే ఈ గేమ్, ఈ ఎపిసోడ్ విన్నర్స్. సగం సగం నింపితే అది మేము కౌంట్ చేయం. గలాసు వంగదా? ఎందుకు వంగుతాది? మెల్ట్ కాదా? ఏంది అదే? మెల్టా? మెల్ట్ ఎందుకు అవుతుందిరా? అయినా వేడి పాలా ఏంటి? వేడి పాలు కాదురా, చల్లపాలు. పాలు కాదు, పాలు లాంటివి. రెడీ? సో ఈ గేమ్ ఆడడానికి ముందుగా హరి గారు మీరు డిసైడ్ చేయండి, యాదమ్మ రాజా సద్దామా? ఎలా గెలిచి యాదవ్ రాజు కాబట్టి ముందు యాదవ్ రాజు ఆడితే బెటర్. అరే సపోర్ట్ ఓకే, యాదమ్మ రాజు అండ్ మమత వచ్చేయండి. సో ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక ప్యాకెట్ అయిపోగానే నువ్వు ఆ గ్లాస్ నోట్లో పెట్టుకోవాలి, మీరు వేరే ప్యాకెట్ తీసుకోవాలి. అది రివర్స్ అంటే ఒక ప్యాకెట్ వరకే. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. పాలు అయ్యే నేల పాలు. ఓకే, సో 2 గ్లాసులు కలిపి హాఫా యాదమ్మ రాజుగారు వేశారు. 3/4 క్వార్టర్ అయింది. అది కౌంట్ చేయం, ఇదే కౌంట్ చేస్తాం. ఈ గ్లాస్ ఇలానే ఉంటది. సద్దం గారు ఆడతారు. సద్దం గారు దీనికంటే మీరు పిండి లేపుతాం, చూద్దామా? వచ్చేయండి, గ్లాస్ ఈడనే ఉంటుంది. సద్దం ఈ గ్లాస్ ఇగో లెవెల్ చూసుకో. 3, 2, 1 గో. అంతే అంతే, గ్లాస్ వంచు కొంచెం. సూపర్ రా, సూపర్ రా.
అదే ఇప్పుడు రెచ్చిపోండ్రా సద్దాం ఫ్యాన్స్. నీకు నిజంగా సద్దాం అంటే అంత ఇష్టమారా? దమ్ముంటే వచ్చి పాలు తాగరా. నీకు సద్దాం నిజంగా ఇష్టం ఉంటే తను పిండిన డైరెక్ట్ పాలు. పాల ప్యాకెట్ నుంచి పడ్డది. నీకు సద్దాం నిజంగా ఇష్టం ఉంటే పాలు తాగరా. సద్దాం ఇది ఎవరు ఎంగిల్ చేయలేదు, నీట్ గా పాల ప్యాకెట్ నుంచి ఇది వచ్చి యాక్చువల్లీ పాలు కాదు, ఇవి క్రీమ్ వాటర్. సద్దాం గారు తాపిస్తూ తాగుతావా? అది ఈడు స్వచ్ఛమైన ఫ్యాన్ అయితే తాగుతాడు. తాగేరా. తాగేస్తున్నాడు. ఏ ఆకలి అవుతుందా? अरे एक हक तो बनता है भाई, एक हक तो बनता है रे. నిజమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే అది. బా నిజంగా ఇది చూస్తుంటే ఠాగూర్ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు పోలీస్ ఆఫీసర్కి ఒక డైలాగ్ చెప్తారు, గుర్తుందా? అంటే మీరే అన్నారు కదా సార్, మా ఇండియన్స్ అందరు సెంటిమెంటల్ ఫూల్స్ అని. కానీ ఒక్కరి మీద అభిమానం పెంచుకుంటే చచ్చే వరకు జీవితాంతం అలాగే ఉంటుంది సార్. అది వీళ్ళ గొప్పతనం కాదండి, అది మన తెలుగువాడు గొప్పతనం. ఒక్కరి మీద అభిమానం పెంచుకుంటే ఇలా ఉంటది. అండ్ సద్దాం ఏం చేయకపోయినా నీకు అభిమానులు వచ్చారు చూడు. అన్నా అన్నా ఆ. నీకు ఠాగూర్ సీన్ గుర్తొచ్చిందా? ఆ. ఎన్నాళ్ళు ఆవులు గేదెలు ఎక్కువ పాలు ఎత్తాను అనుకోండి, సద్దం కూడా ఎక్కువ పాలు ఎత్తండి. మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్ హరిని దడపరారా, పాలేరారా? చెప్తా వెయిట్. ఓకే, ఈ షో ఎలా ఎండ్ అవుతుందో తెలియదు, ఎందుకంటే ముగ్గురు అద్భుతమైన ఫ్రెండ్స్, ముగ్గురు ది మోస్ట్ టాలెంటెడ్ ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ గెలిచింది సద్దాం హుసేన్ అండ్ 25,000 గెలుచుకుంది సద్దాం హుసేన్.